యేసు ప్రభుని నీ హృదయంలో విగ్రహంగా పెట్టే. ఆమెన్, హల్లెలూయా. ఆయన స్వరూపం వచ్చేద్దగా మనకి, ఆయన స్వభావం వచ్చేస్తుంది. ఆయన స్వభావం మనకి రావాలి, అది ఆయన ఆశ. ఆయన్ని మన హృదయంలో ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి అంటే ఆయన లక్షణాలు మనలో రావడం కోసం. మన వాళ్ళందరిలోనూ కొన్నిటిలో కొంతమంది తప్పు చేయడం చాలా భయపడతారు, క్వాలిటీ వచ్చి. కొందరు ఎవరైనా వాళ్ళ బాధలు ఉంటే చాలా వాళ్ళ గురించి. కొందరు అటుపక్క వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నాలుగో కనబట్టి వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా, ఎంత ఇబ్బంది పెట్టినా, మన గురించి ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరన్నా వచ్చి వాళ్ళని తిడుతున్న వాళ్ళ గురించి వదిలేరా ఇవి అనుకుంటారు. మనం చూసి వీళ్ళకి వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది వీడికి. అందుకనే మంచి అభిప్రాయం ఉండడం కాదు, చెడ్డ అభిప్రాయం లేదు. కొంతమంది వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళని ఎంత చిరాగ్గా మాట్లాడినా, ఎంత తప్పుగా ప్రచారం చేసినా వాళ్ళు అసహించుకోరు. ప్రభు లక్షణం అది, అసహించుకోరు. ప్రభు అసహించుకోడు ఇది ఎవరిని. ప్రభు బాధపడ్డాడు, ప్రభు గద్దించాడు, ప్రభు వారికి వేరైపోయాడు అని వారిని అసహించుకోలేదు. ప్రభు లక్షణం అలా, ప్రభు లక్షణం అలాంటి లక్షణాలు చాలా మనలో ఉంటాయి. ఎవరన్నా ఇబ్బందులు ఉంటాయని అంటాడు కదా, అందరూ వెళ్ళిపోయారంట, కానీ సమరయుడు మాత్రం ఆగిపోయి ఏమైనా చేయగలిగింది ఉంటే చేసి వెళ్ళాడట. అందరము మళ్ళీ కొంతమంది ఎవరైనా అవసరంలో ఉంటే ఆగిపోతాం, మనసు విలవిల్లా ఆడిపోద్ది. అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారట, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంట. నీలో విలువలాడుతుందంటే ప్రభు లక్షణం ఉంది నీలో. కానీ అరకొర ఉన్నాయి, అది బాధ. అరకొర ఉండడానికి కారణం ఏంటంటే యేసు ప్రభుని మనం బల్ల మీద, చంకల్లోనూ, గోళ్ల మీద పెట్టాం. క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఎక్కడున్న ప్రతి ఒక్కరు క్రీస్తులుగా మారుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విగ్రహమును పూజించేవాడు విగ్రహం వంటి వాడైతే, యేసుక్రీస్తుని విగ్రహముగా లేదా హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడు యేసుక్రీస్తు స్వరూపంలోకి మారి తీరతారు. మన అభిరుచులు మారిపోతాయి, మన డ్రెస్సింగ్ విధానం మారిపోద్ది. ప్రభు అంత సింపుల్గా, అంత సింపుల్గా మొన్న బ్రదర్ ఫోన్ చేసి మాట్లాడతా, మీకు ఫారెన్ వెళ్ళడానికి ఒక ఛాన్స్ వచ్చేలా ఉంది బ్రదర్, మరి అక్కడ సూట్ వేసుకోవాలి, మరి తప్పదన్నాడు. నేను అన్నాను, ఒకవేళ యేసుప్రభు ప్రసంగానికి వస్తే అది ఆయన కూడా అలాగే చెప్తారా మీరు? నవ్వుతున్నాడే. యేసుప్రభు ప్రసంగం చేయడానికి వస్తా అన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏంటి అంగి అర్జెంట్ సూట్ వేసుకుంటారా అంటారా? ప్రభుని వాళ్ళ స్వభావాలు ఎట్లా మారిపోయినాయి చూడు. అదే ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆయన తగ్గింపు, ఆయన దీనత్వం, ఆయన ఫిజికల్ అపియరెన్స్, ఆయన మాట తీరు, ఆయన మనస్తత్వం, ఆయన మనుషులతో మాట్లాడే విధానం, ఆయన ఎన్ని విసుగులున్నా చికాకులున్నా మనుషుల మీద ప్రదర్శించకుండా ఆయన ఒక్కడే సింగిల్గా అనుభవిస్తూ ఎదుటోళ్ళకి ఎప్పుడు ప్రేమ సంతోషాన్ని పంచే విధానం, ఇలాంటివన్నిటినీ చదువుతున్నప్పుడు ప్రభువుని